హలో అండి. ఈరోజు మన క్వశ్చన్ వచ్చేటప్పటికి స్టాక్ మార్కెట్ ఎందుకు అవసరం? స్టాక్ మార్కెట్ యొక్క అవసరం ఏంటని చూద్దాం. అంటే స్టాక్ మార్కెట్ అంటే కంపెనీలు తమ వ్యాపారంలో భాగస్వామ్యాన్ని సూచించే షేర్లను ప్రజలకు విక్రయించి వాటిని కొనుగోలు, అమ్మకం జరిగే ప్రదేశం. స్టాక్ మార్కెట్ అంటే ఏం చెప్పుకుంటున్నాం మనం? స్టాక్ మార్కెట్ అంటే కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ అనేది తమ వ్యాపారంలో భాగస్వామ్యాన్ని సూచించే షేర్లను ప్రజలకు విక్రయించే వాటిని కొనుగోలు, అమ్మకం జరిగే ప్రదేశాన్ని మనం స్టాక్ మార్కెట్ అనేది అయితే మాట్లాడుకున్నాం. ఇది ఒక ఆర్థిక వేదికగా పనిచేస్తుంది. అంటే దీని ద్వారా వ్యక్తులు, సంస్థలు తమకు కావాల్సిన పెట్టుబడులు సులభంగా పొందగలుగుతాయి. అంటే ఇక్కడ సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన పెట్టుబడులు అయితే సులభంగా అనేది అయితే స్టాక్ మార్కెట్లు అనేవి అయితే పొందగలుగుతారు. అంటే స్టాక్ మార్కెట్ అవసరమైన ముఖ్య కారణాలు ఏంటనేది ఒకసారి చూద్దాం. సో జనరల్ గా మొదటగా స్టాక్ మార్కెట్ ద్వారా కంపెనీ తమ యొక్క వ్యాపారం ఏదైతుందో విస్తరించడానికి అవసరమైన 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 ధనాన్ని సమకూర్చుకోవచ్చు. అంటే పెద్ద మొత్తంలో డబ్బులు పబ్లిక్ నుండి సేకరించి ఆ డబ్బుతో కొత్త ప్రాజెక్టులను పెట్టడం, ఫ్యాక్టరీలు, సాంకేతిక పరికరాలు, సేవల విస్తరణకు ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఆ డబ్బుతో కొత్త ప్రాజెక్టులను పెట్టడం, ఫ్యాక్టరీలు, సాంకేతిక పరికరాలు, సేవల విస్తరణకు ఉపయోగించడం అనేది అయితే జరుగుతుంది. సో రెండవది ఏంటంటే స్టాక్ మార్కెట్ ద్వారా పెట్టుబడిదారులకు ఆర్థిక అభివృద్ధి అవకాశం అనేది అయితే కల్పిస్తుంది. అంటే స్టాక్ కొనుగోలు ద్వారా వారి కంపెనీలు భాగస్వాములు అయ్యి ఆ సంస్థ లాభాల నుంచి డివిడెండ్లు అయితే పొందవచ్చు. అలాగే షేర్ విలువ పెరిగితే లాభాలు సాధించవచ్చు. ఇది వ్యక్తులకు సంపద సృష్టి కోసం మంచి మార్గం. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ దేశ ఆర్థిక వ్యవస్థ ద్రవ్య సౌలభ్యాన్ని అయితే అందిస్తాయి. స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ దేశ ఆర్థిక వ్యవస్థకు సౌలభ్యాన్ని అయితే అందిస్తాయి. అంటే వ్యాపారానికి డబ్బు అందించడం ద్వారా దేశంలో పెట్టుబడులు అనేవి అయితే పెరుగుతాయి. సో వ్యాపారానికి డబ్బు అందించడం ద్వారా దేశంలో పెట్టుబడులు అనేవి అయితే పెరుగుతాయి. అంటే ఉద్యోగ అవకాశాలు అనేవి అయితే సృష్టిస్తాయి. అంటే ఆర్థిక వ్యవస్థ అనేది అయితే వేగవంతంగా ఎదుగుతుందని భావిస్తారు. సో ఇది స్టాక్ మార్కెట్ వల్ల, అంటే స్టాక్ మార్కెట్ ఎందుకు మనకు అవసరం. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటి, ఈ స్టాక్ మార్కెట్ అనేది ఒక పారదర్శకమైన నియంత్రిత మార్కెట్ కనుక పెట్టుబడిదారులకు న్యాయం అనేది అయితే అందిస్తుంది. ఇక్కడ కంప్లీట్ న్యాయం అనేది అయితే అందిస్తుంది. అంటే మార్కెట్ లో మార్కెట్ డిమాండ్ మరియు సప్లై కంపెనీ పనితీరు ఆధారంగా నిర్ధారించబడతాయి. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ లో షేర్దారులు ఏవైతే ఉంటాయో షేర్దారులు అనేవి మార్కెట్ డిమాండ్ సప్లై కంపెనీ పనితీరు ఆధారంగా నిర్వహించబడతాయి. సో అంతేకాక ఏమవుతుంది, ఈ స్టాక్ మార్కెట్ లో వ్యాపారానికి ప్రాధాన్యత కలిగిన అర్ధంక లక్ష్యాలను కూడా అందిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ద్రవ్య సాంద్రత, లిక్విడిటీ కానీ, క్లియర్ మార్కెట్ వాయిదా, పెట్టుబడులు నిష్పత్తుల నిర్వహణ. సో ఇలా అంటే ఫైనల్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ ద్వారా వ్యాపారులు పెట్టుబడులు సులభంగా పొందుతారు. అండ్ పెట్టుబడిదారులు సంపదను పెంచుకుంటారు అండ్ దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. సో అందుకు స్టాక్ మార్కెట్ ప్రతి ఆర్థిక వ్యవస్థకు అవసరము అండ్ కీలకంగా అనేది అయితే ఉంటుంది. ఇది మనకి కంప్లీట్, అంటే స్టాక్ మార్కెట్ ఎందుకు అవసరము అనేది అయితే, సో ఇది మన టాపిక్. ఓకే, థ్యాంక్ యూ.